ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకరైన కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి ఈ సీజన్‌లో అరుదైన రికార్డు రాబోతుంది. విరాట్ కోహ్లీ కెరియర్‌లో 250 మ్యాచ్‌లు ఆడి 8,004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 ఏళ్లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అతను 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు కింగ్ కోహ్లీ. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. అందులో 8 ఐపీఎల్‌లో బాదగా, ఒకటి అంతర్జాతీయ సెంచరీ. ఈ అంతర్జాతీయ శతకాన్ని 2022లో టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సాధించాడు. ఓవరాల్‌గా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 22 అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పాకిస్తాన్ బాబర్ అజమ్ 11 సెంచరీలతో రెండవ ప్లేస్‌లో ఉండగా, విరాట్ 9 సెంచరీలతో మూడవ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు కోహ్లీ ఐపీఎల్‌లో మరో సెంచరీ టీ20 క్రికెట్‌లో బాబర్ అజమ్‌తో కలిసి అత్యధిక సెంచరీలను సమానం చేసినట్టు అవుతుంది. అలాగే భారత్ తరపున 10 సెంచరీలు బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తే ఖచ్చితంగా ఒక సెంచరీ సాధిస్తాడు అని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ తమ ఫస్ట్ మ్యాచ్‌ను ఈ నెల 22న ఆడనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్‌తో తలపడనుంది. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.